అని చెప్పుకుంటూ వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం చేయు, చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పు, లేకపోతే వాస్తవాల్ని మరి చర్చించే అవకాశం ఇచ్చే జ్ఞానం కల్పించని చెప్పని వాళ్ళని చెప్పుకొని వచ్చాం. ఆ తదుపరి హౌస్లో కూడా వెళ్ళిన తర్వాత హౌస్లో కూడా ఇదే మాటల్ని లోన కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చి లేనిపోయి ఆవాకులు చావాకులు లోన మాట్లాడుతూ వారు బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి చర్చ ధరని ఇక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి కావాల్సింది ఆ స్వామితాలకు ఔన్నత్యాన్ని పెంచడం కాదు, ఆ స్వామితాలకు ఉన్న భక్తి భావాల్ని ప్రజల్లో పెంపొందించడానికి కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అది తెలుగుదేశం పార్టీ ఏమనేయండి, లేదు జనసేన పార్టీ ఏమనేయండి, లేదు భారతీయ జనతా పార్టీ ఏమనేయండి, వాళ్ళకి కావాల్సింది రాజకీయ స్వలాభం, రాజకీయ దుర్బుద్ధి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన, ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది. కాబట్టి మేము మళ్ళీ ఇవాళ దాని మీద చర్చ జరగాలి, దాంతోపాటు బడ్జెట్ మీద కూడా చర్చ జరగాలి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని చెప్పని మేము పట్టుబట్టినప్పుడు హౌస్ అర్జెంట్ అయింది. అందుకే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం. దయచేసి నిజంగా కానీ కూటమి నాయకులకు కానీ కూటమి పార్టీలకు కానీ చర్చశుద్ధి ఉంటే ఆ భగవంతుడి మీద వచ్చి మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే, నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి, వాస్తవాలు వచ్చి చర్చిద్దాం, వాస్తవాలు వచ్చి చెప్దాం. అలాగే బడ్జెట్లో విషయాల్ని ప్రజలకి ఏం మీద జరుగుతుందో చర్చిద్దాం. అంతేగాని కుంటి సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేయడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి అని నేను వచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే ఇవాళ మీ దగ్గరికి వచ్చి చెప్తాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, చర్చకి రమ్మని కోరుతున్నాను. అది ఒక్క విషయాన్ని మేము మనం చేస్తాను. ఒక విషయాన్ని మనం చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? చెప్పారు. ఒక ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. అన్ని మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరాలు చూడండి ఒక ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు? ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు, చూపెడితే ఆశ్చర్యపోతారు. ఈ సభ్య సమాజం వచ్చి తలదించుకున్న పరిస్థితి ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి. ఏం చెప్పారు మీరు ఇందాక ఈ టీవీ వాళ్ళు? ఏం చెప్పారు? ఏమడిగారు నన్ను? అదే కదా మీరు చెప్పారుగా, మేము అవమానించలేదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, హౌస్లో మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు, ఖండిస్తున్నాం అని చెబుతూ ఓ ఫోటోని చూపెడతారు. బాధ అనిపిస్తుంది. అదే అన్నాను కదా, టేబుల్ మీద నేనే కలెక్ట్ చేసుకుని టేబుల్ మీద నేనే పెట్టుకున్నాను. టేబుల్ మీద కలెక్ట్ చేసి టేబుల్ మీద నేనే పెట్టుకున్నాం. అవేమనంటే తెప్పించి చూపెట్టమనండి. ఏ ఒక్క కాగితం కింద పడిందంటే చూపెట్టమనండి. ఏ ఒక్కటి క్లిప్పింగ్ చూపెట్టమనండి. రమ్మనండి. వీడియోలు ఉంటాయి కదా, వాళ్ళదే కదా, కంట్రోల్ వాళ్ళదే కదా, చూపెట్టమనండి. అది కాక ఇంకో ఫోటో చూపెడతానండి. ఏదో వాళ్ళు తప్పు చేశారని మేము చేయడానికి మేము ప్రయత్నం చేయట్లేదు. మా తత్వం అది కాదు, మా బుద్ధి అది కాదు. ఇదిగో ముఖ్యమంత్రి గారు
ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెడలో దండ, చూడండి చేతిలో ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి. దీన్ని ఏమంటారు ఆలోచించండి, ఏమంటారు చెప్పండి, చెప్పండి, దీన్ని ఏమంటారు చెప్పండి. మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కదా, మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము. అది వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ బుద్ధి. అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ పెద్దల తాలూకు బుద్ధి. కానీ మాకు అది లేదు. మాకు ఆ భగవంతుడు అంటే చాలా పవిత్రత ఉంది, చాలా నమ్మకం ఉంది, చాలామంది మా అందరికీను. ఒకటి చూడండి, అది ఏంటిది వీరొచ్చి వీరా మా గురించి మాట్లాడేది, వీరా అండి మాట్లాడేది. అయ్యా ఈటీవీ వారు అడుగు, మీరు అడిగారు కదా, మీరు అడిగారు కదా, ఇంకో చూడండి, మీరు చూడండి దయచేసి. అంటే మీరు అడిగారంటే నేను మిమ్మల్ని నేను బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళు అన్నారు కదా అనేది మీరు నన్ను అడిగారు. ఇదిగో చూడండి, ఇది వాస్తవాలు. అంటే మీరు డైవర్షన్ కోసం మీరు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారా? రాష్ట్ర ప్రజల చూడండి, దయచేసి రాష్ట్ర ప్రజల నుంచి ప్రార్థిస్తున్నాను. ఏ రకంగా ఈ కూటమి తాలూకా పెద్దల తాలూకా నాయకత్వం, మనుషుల తాలూకా ఆలోచన సరళ ఎలాగుందో, వాళ్ళ బుద్ధి ఎలాగుందో. అందుకే ఆ భగవంతుని వచ్చి, ఆ దేవదేవుని వచ్చి మేము వచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది రక్షించుకోదా అన్నారంటే చూడండి. ఎప్పుడు దామని, ఎక్కడ దామని, ఇదిగో మేము పట్టుకుని రక్షించా గోవింద్ అంతే. ఇందులో పార్టీ కానీ, ఇందులో రాజకీయాలు కానీ, ఇందులో ఏమైనా ఉన్నాయండి? ఏమడుగుతున్నాం మేము? రక్షించు గోవిందా, మంచి బుద్ధి ప్రసాదించు గోవిందా, అది మంచి ఆలోచన పెట్టి గోవిందా, పెట్టి గోవిందా అన్నాం తప్ప ఇంకేమన్నామండి? ఇదా అంటే వాళ్ళ తాలూకా ఒక ఆలోచన, ద్వంద్వ వైఖరి, వాళ్ళ దుర్బుద్ధి, వాళ్ళ ఆక్షేపణ. ఒకటి అడుగుతున్నానండి, సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే సూటిగా ప్రశ్న, నిన్నటి రోజున, మొన్నటి రోజున, మొన్నటి రోజున హిందాపూర్తో హెరిటేజ్ కూడా సంబంధాలపై చర్చ అడిగాం. ఓకే, హిందాపూర్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, అలాగే హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ. అన్ని ఫోటోలను తీసి కవర్లో పెట్టండి. ప్రైవేట్ సంస్థ. మరి ఈ సంస్థలో ఎంతమంది మంత్రులు మాట్లాడిపోయండి? వీళ్ళందరూ డైరెక్టర్లు అయిన అందులో. ఇప్పుడు నిన్న వచ్చి మేడం గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి భార్య, నేను చూస్తాను టీవీలో. అది ఒక సంస్థకి ఆవిడ సంస్థలుగా ఎండిఓ లేకపోతే డైరెక్టరో లేకపోతే చైర్మన్ గారు, కాబట్టి నాకు తెలియదు కానీ రిలేటెడ్ కాబట్టి ఆవిడ సమాధానం చెప్పారు. సరే, ఆ సంస్థ తాలూకా బాగోగులు, వాళ్ళ తాలూకా మంచెట్లు, వాళ్ళకున్న రివార్డులు, అవార్డులు చెప్పుకున్నారు. అది ఆ సంస్థ. దాంట్లో నేను దూరం, ఎందుకంటే ఇది కేరళలో వచ్చి వాటిని బహిష్కరించారు, హర్యానాలో ₹1,00,000 ఫైన్ వేశారు. అవన్నీ నేను చర్చించాను ఇక్కడ. అవి నాకు అప్రస్తుతం, కానీ షీఈ్ ద రైట్. ఆవిడ చెప్పుకున్నారు. మేము చెప్పినవన్నీ మా పాలన బహిష్కరించలేదు, లేదా మాకు ₹1,00,000 మాకు ఫైన్ అనేది చెప్పుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఈ మంత్రులు ఏంటండి? ఈ మంత్రులు ప్రభుత్వం నడుపుతున్నారా, లేకపోతే హెరిటేజ్ సంస్థ నడుపుతున్నారా? ఏంటిది? రాష్ట్ర ప్రజలు ఆలోచించేయండి. మీతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఈ రకంగా ఒక సంస్థకి మరి ఆ మాట ఆడొచ్చో ఆడకూడదో ఏమైనా జరగండి, ఈ రకంగా బానిసలుగా ఈ ధర్మం ఇది అనిపించట్లేదు, బాధ అనిపించట్లేదా?
కొద్దిగానే ఆలోచన లేదా? కొద్దిగానే సిగ్గు అనిపించలేదా ఈ విషయాన్ని పదే పదే మాట్లాడడం? మంత్రిగా ఉంటూ మాకు ఇది తగదని. తప్పు కాదు, దాంతో రిలేటివ్గా ఉండాలి. ఏదో ఒకసారి ఏదో మాట్లాడితే తప్పు కాదు. మేము ఎందుకు మాట్లాడుతున్నాం పదే పదే అంటే అడగచ్చు మీరు. మరి మీరేందుకు ఎస్, ఏదైతే దేవదేవుడి మీద, ఆ నైవేద్యం మీద, ఆ ప్రసాదం మీద పంది కొక్కు ఉన్నదని, పంది కొవ్వు ఉన్నదని, యానిమల్ ఫ్యాట్ ఉందని, జంతు తన కొవ్వు ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దాని మీద అపాధులు వేశారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అది మాట్లాడం. పోనీ ఏదైనా ఫైండింగ్ వచ్చిన ఆపారా? ఆపలే. పోనీ తప్పని చెప్పారా? చెప్పలే. చెప్తే మేము మాట్లాడమే. సరే, ఎవరైనా సరే తొందరలో చెప్పచ్చు, తొందరలో మాట్లాడచ్చు, తొందరలో చేయొచ్చు, తర్వాత దాన్ని విత్డ్రా చేసుకున్నారు కదా అని వాళ్ళకి ఆలోచించారు. కానీ మా వచ్చే అనలే కదా, తిరిగి అనకపోయింది సరి కదా, తిరిగి మా మీద దాడి చేయడానికి, తిరిగి మా మీద వచ్చి చదివించడానికి చేస్తున్నారు. ఒకవేళ హౌస్లో ఏదైనా మేము చేయకుండా మేము చేస్తే దాని మీద చైర్మన్ గారు వచ్చి రూలింగ్ ఇస్తే తప్పకుండా రూలింగ్ మేము ఆమెస్తాం. ఎందుకంటే హౌస్ పట్ల మాకు గౌరవం ఉంది, సబ్ పట్ల మాకు గౌరవం ఉంది, ఒక బాధ్యత ఉంది, బాధ్యతగా పెరుగుతాం. అంతేగాని వాళ్ళ చేతితో తీసుకుని డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చెయ్యం, మాకు అలవాట్లే. కానీ అందుకు అయ్యా ఈనాడు వారు మీరు అడిగిన దానికి సమాధానం ఇంకేమైనా ఉందో చెప్పండి. ఎందుకు ఏ రాజకీయం? మేము రాజకీయం చేయలేదే. మేము రాజకీయం 4 రోజులు బట్టి చర్చ అనేది. లడ్డూ ప్రసాదం మీద కొవ్వు ఉందని, జంతు కొవ్వు ఉందని ఎవరు చెప్పారు? మేము చెప్పామా? లేదు, డేట్ వచ్చి ఈ క్షణమే చర్చించాలని మేము అడుగుతున్నామా? దాని డేట్ అనౌన్స్ చేయమని అడుగుతున్నాం. ఏ రోజు పెడతారో చెప్పండి అడుగుతున్నాం. మేము కాదు ఇప్పుడే పెట్టండి లేకపోతే హౌస్ అవుట్ చేస్తామంటే మాకు తప్పు. మేము అట్లే ఇది ఏంటిది? మరి తిరిగి మళ్ళీ అంటే వాళ్ళు ఏదో విధంగా దీని నుంచి అవాయిడ్ అవుదామని అయ్యి దాంట్లో రాజకీయ లబ్ధి పొందామని ఆ దేవదేవుడికి ఇచ్చి భక్తులు ఇచ్చిన కానుకలు ఏమున్నాయో దాన్ని దోపిడీ చేద్దామని ఈ కార్యక్రమం తప్ప ఏంటుందండి? ఈ హిందూపూర్ని అడ్డ పెట్టుకొని, ఇందాపూర్ని అడ్డ పెట్టుకొని హెరిటేజ్ ద్వారా, అంతే కదా, అంతకంటే ఏముంది? కాబట్టి మేము దీన్ని జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా తాలూకా డిమాండు ఈ హౌస్ జరగాలి, దీని మీద చర్చ జరగాలి, అంటే దేవదేవతల ప్రసాదం మీద చర్చ జరగాలి, అలాగే బడ్జెట్ మీద చర్చ జరగాలి. అది మా డిమాండ్. పవిత్రత కాపాడు, దేవుడి పవిత్రత కాపాడు, దేవుడి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఎవరి క్షమాపణ? ఎవరికి క్షమాపణ? ఎవరు చంద్రబాబు సమాధానం చెప్తారా? చెప్పండి, ఇది చెప్పండి చంద్రబాబు సమాధానం. మేమైతే చేయలేదు, ఆయన చేశాడు. మేము హౌస్లో ఈ కార్యక్రమం చేయలేదు, వారు చేశారు. ఇందాక మా ఏది మా తిరుమతి రెడ్డి తిరుమతి చెప్పాడు కదా, పవిత్రత దీని తాలూకా శంకుస్థాపన చేస్తుండే. ఇదిగో ప్రారంభం, ఇది ఓపెనింగ్, ఇది ప్రారంభం, ఇది ఓపెనింగ్. ఇక చూసుకోండి ఉన్నాయి లేవు ఎప్పుడు పూర్తి. మనం ఎవరైనా చేస్తామండి? అయితే ఆయన పెద్ద అయినో లేకపోతే ఆయనకి అవకాశం లేకపోవచ్చో, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉండవచ్చో, నేను వ్యక్తిగతంగా పోను లేదు. కానీ ఏంటండి ఇది? కాబట్టి హౌస్ జరగాలి, నిజంగా చర్చ ఉంటే చర్చ జరగాలి, దాని చర్చకి తేదీ ప్రకటించాలి. అలాగే దీనికి బడ్జెట్ మీద చర్చ జరగాలనేది, ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలనేది ప్రజల కోరిక, ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏంటి నేను ఇచ్చాం కదా, లేక కాగితం రాయి చూద్దాం. ఎందుకు దాని గురించి పెద్దగా ఆలోచించి మనం విలువైన సమయాన్ని పెట్టుకోవడం. మాట్లాడు, జాగ్రత్త ఫోటోలు జాగ్రత్త. వెంకటేశ్వర ఫోటోలు అయ్యా
ఇక్కడ ఉన్నటువంటి ఈ శాసనసభలో ఉన్నటువంటి మంత్రులు అందరూ చాలా మంది వచ్చి ఊగిపోతూ మాట్లాడారు. దేవదేవుడిని అవమానించారు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొచ్చారని చెప్పేసి. ఈ మాదిరిగా వాళ్ళు ఎక్కడన్నా ఒక ఫోటో పట్టుకొచ్చి చూపించమని చెప్పండి. ఈ సభలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీలు ఈ రకంగా భగవంతుడిని అవమానిస్తూ చేశారనేటువంటిది ఏదన్నా ఒక ఫోటో పట్టుకొచ్చి చూపించమని నిజంగా ఉండుంటేని, ఇదిగో మేము చెప్తున్నాం, సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినా ఈయన ఈ రకంగా ప్రవర్తిస్తే మీరు ఊగిపోతూ మాట్లాడినటువంటి కూటమి నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడారు, మరి జనసేన మాట్లాడిన పార్టీ నాయకులు మాట్లాడారు. వాళ్ళందరినీ అడుగుతున్నాను నేను, మీరు ఊగిపోతూ మాట్లాడారు, దేవుడిని అవమానించారని, దీనికి ఏం సమాధానం చెప్తారు? అక్కడ మాట్లాడిన సభ్యులు ఈరోజు మీరు మాట్లాడేది ఎమ్మెల్సీల గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోటో దీన్ని కాదంటారా? లేకపోతే మేము ఏ కింద, లేకపోతే మేము ఏమన్నా అది కూడా మాట్లాడతారు. మీరు అంత సమర్థులు, దీన్ని మీరు మార్క్ చేశారు, టెక్నాలజీని ఉపయోగించారని కూడా మాట్లాడేటువంటి సమర్థులు మీరు, మేము కాదంటలేదు. ఇది ఏంటి మీరు మాట్లాడతారా? ఓ ఊగిపోతున్నారేంటి? మీకు ఆ సభ మీ కంట్రోల్ ఉంటుంది. ఆ సభలో ఉన్నటువంటి టెక్నికల్గా ఫోటోలు తీయటం కానీ లేకపోతే ఇవంతా కూడా మీ కంట్రోలు. మీరు తెచ్చి పలానా ఎమ్మెల్సీ పలానా వ్యక్తి చెప్పులతో వచ్చారు, వెంకటేశ్వర అవమానించారు అనేటువంటి ఫోటో పట్టుకొచ్చారని చెప్పానండి. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఆ సభలో ఉండగా ఫోటోలు ఇసిరేశారు అని మాట్లాడుతున్నారు. ఎందుకండి దేవుడి మీద అంత అబంధన మాట్లాడతారో? ఫోటోలు ఇసిరేశారా? ఇసిరేసిన ఫోటో పట్టుకొచ్చి ఒకటి చూపెట్టమనండి. చించేశారని చెప్పారు. ఎందుకు మీరు మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడితే అది మర్యాద. మీరు మంత్రులు కూడా వచ్చి ఊగిపోతున్నారు. ఏంటి ఊగిపోతారో ఇప్పుడు చెప్పండి, దీనికి సమాధానం. చాలా దుర్మార్గమైనటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి దానికి మేము అడిగింది, మా నాయకుడు చెప్పాడు ఇప్పుడు, మేము అడిగినటువంటిది ఆ భగవంతుణ్ణి మీకు మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పేసి కోరుతూ పట్టుకొచ్చినటువంటి ఫోటోలు ఇవి. అవి పార్టీ సింబల్ కానీ ఇంకోటి కానీ లేదనేటువంటిది కూడా చెప్పారు. మీరు ఈరోజు ఈ రకమైన దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలకి ఎవరు క్షమాపణ చెప్పాలి? ఎవరు క్షమాపణ చెప్పాలి? ప్రజలకి, ప్రజలకు కాదు, ఆ భగవంతుడికి చెప్పాలి. ఇంత మీరు ఎవరో మాట్లాడేటప్పుడు, స్వామి మీరు మాట్లాడేటప్పుడు ఈ లడ్డూని రాజకీయం చేస్తున్నారు అనేటువంటి చెప్పారు కదా. ఈ లడ్డూకి తెరలేపింది ఎవరో? ఈ లడ్డూ ప్రసాదం గురించి తెరలేపింది ఎవరో? ముఖ్యమంత్రి గారు కదా. ఆయన మాట్లాడాడు కాబట్టి దానికి ముగింపు కూడా ఆయన చేతిలో ఉంది. చర్చ జరపండి, చర్చ జరిపి అప్పుడు ముగిద్దాం. ఎవరేంటి అనేటువంటి తెలుస్తుంది. దానికి మీరు ఎందుకు అంగీకరించట్లేదు? ఎందుకు ముందుకు రావట్లేదు? ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి. ఈ దుర్మార్గమైన విషయాన్ని ఇంత ఒక మంత్రి గారు మాట్లాడతారు, ఇంతటితో వదలని దీని సంగతి ఏదో చూస్తా ఉన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం, దీని సంగతి ఏదో చూడండి. దీన్ని మేము కూడా అదే కోరుకుంటున్నాం. దీని సంగతి ఏదో చూసేదాకా మేము కోరుకుంటున్నాం. అలా అదే విధంగా మేము ఊగిపోతారేంటి? దీనికి సమాధానం చెప్పి అప్పుడు ఊగిపోండి మీరు. ఈ రాష్ట్రంలో సుమారు 5 కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి కూటమి నాయకులు ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా, ఏ విధమైనటువంటి విచారణ లేకుండా, ఏ విధమైనటువంటి కేసులు లేకుండా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆ దేవదేవుడి యొక్క లడ్డు విషయంలో కల్తీ జరిగిందని ప్రబలించిన తర్వాత, ప్రకటన చేసిన తర్వాత వారు నియమించినటువంటి సిట్టులో ఏ విధమైనటువంటి జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప కొవ్వు కానీ కలవలేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. మరి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఏ విధమైన ఆధారం లేకుండా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి స్వయంగా దుర్గమ్మ తల్లి గుడి మీద మెట్లు కట్టడం జరిగింది. వారి కులాలను రెచ్చగొడుతూ, మతాలను రెచ్చగొడుతూ వారు మాట్లాడిన మాటలు ఏంటంటే, అదే క్రిస్టియన్కి జరిగితే ఊరుకుంటారా, అదే ముస్లింలకు జరిగితే ఊరుకుంటారా, మీరు ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదని మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు
మరి ఈరోజు మీరు ఎందుకు సిట్టు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద నోరు మెదపట్లేదో మీరు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే సందర్భంలో 4 రోజుల నుంచి మేము హెరిటేజ్ పాలు మీద, హెరిటేజ్ నెయ్యి మీద మేము చర్చ చెయ్యమని అడుగుతుంటే 2 సభ్యులు వచ్చి లడ్డూ మీద కూడా చర్చ జరపాలని అడిగారు. సరే లడ్డూ మీద కూడా చర్చ చెప్తామని రమ్మంటే మీరు 4 రోజుల నుంచి పారిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేసి మరి ఈరోజు చర్చని పక్కదోవ పట్టించే విధంగా మీరు ప్రకటించినటువంటి అప్రస్తుత బడ్జెట్ని ప్రజల నుంచి పక్కదోవ పట్టించే విధంగా ఈవేళ మీరు తప్పుకుపోతున్నది ధర్మం కాదు. ఇప్పటికైనా సరే కల్తీ నెయ్యి మీద, హెరిటేజ్ మీద, హెరిటేజ్ పాలు మీద, హెరిటేజ్ నెయ్యి మీద, తిరుపతి స్వామివారి లడ్డు మీద చర్చకు రండి. మా సభ్యులు, మా ఎల్ఓపి గారు, మా సభ్యులు అందరూ కూడా మీకేం కావాలంటే ఆ సమాధానం చెప్తామని చెప్పేసి అందరికీ డిమాండ్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడా మనం గమనిస్తే ఏదైతే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సంవత్సరం క్రితం ఏదైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఉదహరిస్తూ మాట్లాడారో దాన్ని అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు, సిబిఐకి నియమించింది. సిట్టు మీరేసిన సిట్టు కలిపి ఒక రిపోర్టును తయారు చేసి ప్రజల ముందు, ప్రభుత్వం ముందు, కోర్టు ముందు పెడితే దాన్ని ఈరోజు మీరు విశ్వసించలేక మేము అడుగుతా ఉన్నాం. ఆ మీరేసిన సిట్టు మీ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ అత్యున్నత న్యాయస్థానం వేసిన ఏదైతే సిబిఐ రిపోర్ట్ ఉందో దాన్ని మీరు జీర్ణించుకోలేక ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ మీరు తీసుకొచ్చింది కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, రిపోర్ట్ మొత్తం మీరు చదివి మీరు ఆ తర్వాత మాట్లాడి ఉండాల్సింది. కానీ రిపోర్ట్ వచ్చిందో లేదో మళ్ళీ మీరు పక్కన వేరే చోటుకి వెళ్ళి బహిరంగ సభలో ఆ ఒక్క దేవస్థానం ప్రసాదంలోనే కాదు ఈ రాష్ట్రంలో అన్ని గుళ్ళల్లో దేవస్థానాల్లో ప్రసాదాల్లో కల్తీ జరుగుతుందని చెప్పి మీరు మాట్లాడారంటే మీ వయసుకి కానీ మీ అనుభవానికి కానీ ఇది తగునానని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి మీరు. మనం ఎందుకంటే ఇది కేవలం 331 రూపాయలు నెయ్యి కేజీ ఉన్నదాన్ని 658 రూపాయల రేటు పెంచుకోవడం కోసం ఈరోజు మీరు ఎక్కడ దొరికిపోతామో అనే భయపడి ఈరోజు ఈ లడ్డు ప్రసాదాన్ని కల్తీ జరిగిందని చెప్పి ఒక నిరాధారమైన ఆరోపణని మీరు ముందుకు తీసుకురావడం జరిగింది. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, స్వాతంత్రం వచ్చిన తర్వాత తిరుపతి ప్రసాదం మీద ఇంతవరకు ఎవరు ఏ ప్రభుత్వాలు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళు వచ్చే ముందు ల్యాబ్ టెస్ట్ చేయించుకొని వస్తారు, మళ్ళీ కింద తిరుపతిలో కూడా ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతే ప్రసాదాలు తయారు చేయడం పైకి నెయ్యి వెళ్తుందని మీకు అందరికీ తెలుసు. మీరు మా ఇంటి దైవం, మా కులదైవం అని చెప్పి మీరు నీతులు చెప్పే మీరు చెప్పులు వేసుకొని ఈరోజు పూజా కార్యక్రమాలు, దేవుడి ఫోటోలు పట్టుకొని తిరిగే మీరు ఈరోజు హౌస్లో మేము చెప్పులు వేసుకొని దేవుడి ఫోటో పట్టుకోమని చెప్పి ఈ అసత్యారోపణలు చేస్తున్న ఈ లోకేష్ కానీ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పక్కన వంత పాడుతూ మేము పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నాం, అదిగో పిల్లి అని చంద్రబాబు అంటే నువ్వు అదిగో పులి అంటావా పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నావు. నువ్వు ఏది ఆలోచన చేయకుండా ఆయన చెప్పాడో లేదో నువ్వు వెళ్ళి మెట్లు కడగటం ఏంది డ్రామాలను అడుగుతా ఉన్నాం మేము. మీరు రాజకీయాలు చేయాలనుకుంటే రండి, రాజకీయాలు చేయండి. కానీ దేవదేవుడిని వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి ప్రసాదాన్ని కోట్ల మంది భారతీయుల మనోభావాలే కాకుండా ప్రపంచంలో ఉండే భక్తుల మనోభావాలు, అందరి మనోభావాలు దెబ్బతీసి మీరు ఈరోజు ఈ ఒక్క వెంకటేశ్వర స్వామి గుడే కాకుండా అన్ని ప్రసాదాలు అన్ని గుళ్ళల్లో కల్తీ జరిగిందని చెప్పి మీరు మాట్లాడడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దీని మీద ఇప్పటికే భగవంతుడు నిజం ఉంటుంది కాబట్టి, ధర్మం గెలుస్తుంది కాబట్టి ఈరోజు మీ నిజ స్వరూపం మొత్తం బయటకు వచ్చింది. 14-19 మధ్యకాలంలో మీరు చేసిన దుర్మార్గాలన్నీ ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్లో వచ్చినాయి. మీరు దానికి ఏం సమాధానం చెప్తారో మేము అడుగుతా ఉన్నాం. మీరు తిరుపతికి లడ్డు తయారు చేయడానికి నెయ్యి కొన్నారు, మళ్ళీ నెయ్యితో తయారు చేసిన లడ్డు మీద పోత పోయడానికి ఇంకొక లడ్డు ఎట్లా కొన్నారు 2018లో మేము అడుగుతా ఉన్నాం. అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇందాపూర్ డైరీ మీ అనుబంధ సంస్థ అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి మీరు అమ్ముతున్నారు. ఈరోజు 331 రూపాయల కిలో ఉన్న నెయ్యి 658 రూపాయలు అమ్ముకోవడానికి తప్ప ఈరోజు మీరు దేవుడిని వాడుకున్నారు. దేవుడు ప్రతిష్ట అప్రతిష్ట పాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ కూటమి పెద్దలు మొత్తం ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నేతలు కూడా మీరు తిరుపతి అలిపిరి మెట్ల కాడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ చెప్తే తప్ప మీ పాపం పోదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మేమందరం కూడా, నేను కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇంతమంది మాట్లాడారు కదా అక్కడ, ఈరోజు అడుగుతా ఉన్నా, మేము కానీ సభలో దేవుడి ఫోటో చెప్పులు వేసుకొని కానీ ఎవరైనా వెళ్ళినట్టు తెలిస్తే చూపిస్తే
నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నిరూపించలేకపోతే మీ కేబినెట్ మంత్రులు మొత్తం ఎవరైతే ఆరోపణ చేశారో బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళందరూ కూడా మీరు రాజీనామా చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. దేవుడి విషయంలో ఇప్పటికే మీరు చేసిన పాపాలు పెరిగి పుట్టలుగా పాపాలు అయిపోతా ఉన్నాయి. మళ్ళీ హౌస్లో కూడా మీరు కెమెరాలు ఉన్నాయి, మీడియా ఉంది, మొత్తం సాక్షాత్తు బట్టి మా మీద ఆరోపణలు చేస్తారా? ఇంతకంటే దుర్మార్గం దేవుడిని ఎవరు రాజకీయాలు వాడుకుంటున్నారు, ఎవరు ఇక్కడ అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఈ రకంగా తయారై మీ పాపాలు బయటకు వస్తేనేది ఒకటి ఉద్దేశం. రెండోది, బడ్జెట్లో మీరు ఇచ్చిన అబద్ధపు హామీలను ఎక్కడ నిలదీస్తుందో ప్రతిపక్షం అని చెప్పి భయపడి ఈరోజు మీరు తప్పించుకొని పారిపోవడానికి కూడా దేవుడినే వాడుకుంటున్నారని చెప్పి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే రండి, బడ్జెట్ మీద చర్చకి రండి. 60 నెలలు మీకు ఇచ్చిన కాలంలో 20 నెలల్లో 3,32,000 కోట్ల అప్పులు తెస్తే మిగతా 40 నెలల కాలంలో తెస్తే మొత్తం 10 లక్షల కోట్ల అప్పులు తీసుగా మీరు ప్రభుత్వం పోతుంది. బడ్జెట్లో చూపిలా మీరు అప్పులు. ఇవన్నీ బయటకు వస్తాయని అక్కడ వెంకటేశ్వర స్వామిని మీ ఆదాయం కోసం వాడుకున్నారు, ఇక్కడ మీ పాపాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఈరోజు దేవుడిని ఇవాళ సభలో కూడా దేవుడిని అవమానించే పరిస్థితి మీరు వచ్చి తిరిగి మా మీద నిందలేసే పరిస్థితి వస్తూ ఉంది. అన్నీ కూడా మనం ఎన్ని మాటలు మాట్లాడినా పైన భగవంతుడు చూస్తూ ఉంటాడు. అన్నిటికీ శిక్ష తప్పదు, మీరు తప్పని అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. దేశంలోనే ప్రధానమంత్రులను నేనే నియమించా, రాష్ట్రపతులు నేనే నియమించానని చెప్పుకునే పెద్ద మనిషి, 4 దశాబ్దాలు పైగా రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకునే మహామనిషి, 4వసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు వెలగబెడుతున్నటువంటి పెద్ద మనిషి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓ పక్క రాజకీయ పరిణామాలను చూసినా మరో పక్క పవిత్రమైనటువంటి తిరుపతి తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి అంశాలని పరిశీలన చేసినప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. నిన్ను ఎవరు అడిగారు? తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు ఏ విధంగా తయారు చేయబడింది, దానిలో ఏమేమి వాడారు అన్న విషయాలు ఎవరు అడిగారు నిన్ను? ఏ ఒక్కరు కూడా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు అంశాన్ని ప్రశ్నించకుండా అడగకపోయినా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశాన్ని కార్యకర్తల సమావేశంలో తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించడం దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూసామని అడుగుతా ఉన్నా. అసలు ఏం మాట్లాడావు? లడ్డులో జంతువుల కొవ్వు ఉందన్నావు, పంది నెయ్యి ఉందన్నావు, పంది కొవ్వు ఉందన్నావు, చేపల నూనె ఉందన్నావు ఒకసారి. మరోసారి బాత్రూంలో వాడే క్లీనర్స్ వాడుతున్నారని చెప్పి మరోసారి మాట్లాడినటువంటి మాట. ఇంకొకసారి రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించడానికి సంబంధించి ఆయన ఆలోచన చేసి హిందూ మతాన్ని దెబ్బతీయడం కోసం పాలకులు ప్రయత్నం చేశారన్న మాట మాట్లాడావే. అసలు నీ వయసుకి ఇది తగునా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేమందరం కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెలిసినటువంటి మిత్రులు మాట్లాడుతూ ఉంటే ఏందబ్బా మీ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, తిరుపతి లడ్డుకు సంబంధించి ఎవరైనా ఆరోపణలు చేస్తే, ఎవరికైనా అనుమానాలు వస్తే నివృత్తి చేయవలసినటువంటి ప్రభుత్వాలే, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పడం కాదు, ఆరోపణలు అనుమానాలు రేకెత్తించే పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏం జరుగుతూ ఉంది మీ రాష్ట్రంలోని అందరూ కూడా అడుగుతుంటే మేము కూడా సిగ్గుతో తలవంచుకుంటా ఉన్నాం. ఇవాళ మేమేం అడుగుతా ఉన్నాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని మేము అడుగుతుందేంటి ఈ ప్రభుత్వాన్ని? మీరు మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద హిందూ వ్యతిరేక ఒక ముద్ర వేయడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని రోడ్డుపైకి లాగింది ఎవరని అడుగుతా ఉన్నాం. ఇందాక ఎవరో బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారట, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులందరూ కూడా క్షమాపణ చెప్పాలని. అయ్యా వీర్రాజు గారు, అసలు ఈ రాష్ట్రంలో హిందూ మతాన్ని దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు అడగాల.
ఆయన ఏదో చెప్పాడని మెట్లు కడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు అడగాల. బూటు కాలుతో వెంకటేశ్వర స్వామి ఫోటోను పట్టుకొని ప్రారంభోత్సవాల్లోనో శంకుస్థాపనలోనో నడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు అడగాల. మీరు వాళ్ళని అడగడం పక్కన పెట్టి వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతూ ఉన్నారు. అసలు ఏ ఉద్దేశంతో అడుగుతూ ఉన్నారు? ఏమిటి మీ ఆలోచన అని అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము అడిగేది చాలా క్లారిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది ఈ ప్రభుత్వాన్ని. గడిచిన 4 రోజులుగా శాసన మండలిలో మా వాణిని మేము వినిపించాం. ఇందాపూర్కు సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం పైన, దాంతోపాటుగా లడ్డుకు సంబంధించి రెండింటిపైన కూడా సభలో చర్చించండి. సభలో చర్చించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలు, వాళ్ళకి వాస్తవాలు తెలియాలా? దానికి సంబంధించినటువంటి చర్చించమంటే అరే ఏమిటి? ఒకరు మంత్రులు ఊగిపోతూ మాట్లాడతారు. ఇవాళైతే చర్చని పక్కదోవ పట్టించడానికి కొత్త అంశాన్ని ఎత్తుకున్నారు. మీరు ఏ అంశాన్ని ఎత్తుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కోరుకునేది ఒక్కటే, లడ్డుకు సంబంధించినటువంటి అంశం చర్చ జరగాల. దాంతోపాటుగా ఇన్ని నాటకాలకి ముగింపుగా ఎక్కడైతే ఇందాపూర్ దగ్గరకు వచ్చి ఆగిందో, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్కి అక్కడ దగ్గర ఆగింది. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం. కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. దయచేసి చర్చను పక్కదోవ పట్టించొద్దు, సభను పక్కదోవ పట్టించొద్దు. తప్పనిసరిగా చర్చ జరిపించండి. మేము తయారుగా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా కోసం అడుగుతున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా ఉంది. కాబట్టి దీని మీద చర్చను అడుగుతా ఉన్నాం. మీరు పక్కదావ పడిచి దమ్ముంటే చర్చకి సిద్ధంగా. మీరు ఊగిపోతూ మాట్లాడేది అక్కడ మాట్లాడండి. చర్చకి సిద్ధం కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు శాసన మండలిలో జరిగిన పరిణామాలన్నీ కూడా చాలామంది యావత్తు ఆంధ్ర ప్రజలంతా కూడా చూశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 రోజులుగా కల్తీ నెయ్యి మీద హెరిటేజ్ ఇందాపూరు వారి అనుబంధం మీద చర్చించాలని చెప్పి 4 రోజుల నుంచి మేము వాయిదా తీర్మానాన్ని ఇస్తుంటే, వాయిదా తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తూ ఏ విధంగా సభను వాయిదా వేసుకొస్తున్నారో చూస్తున్నాం. ఈరోజు గత 3 రోజులుగా లోకేష్ గారు సభలో లేరు. ఈరోజు లోకేష్ గారు మండలంలోకి వచ్చారు. మండలంలోకి వచ్చి ఎప్పుడైతే మేము హెరిటేజ్ మీద ఇందాపూర్ మీద మేము స్లోగన్స్ ఇస్తుంటే ఈయన ఊగిపోయి మిగిలిన ఊపి మేము వెంకటేశ్వర స్వామి పటంతో వచ్చాం, స్వామివారి పటాలతో లోపలికి రాకూడదు అని చెప్పుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకమని మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎవరినన్నా వాడుకుంటారు. అది దేవుడా మనిషా ఎవరైనా సరే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడతారు. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ చూసా. ఒక ఆయన అంటాడు, కందుల దుర్గేష్ ఆయన ఎంత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, హిందువులంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అవమానించారని చెప్తున్నాడు. అసలు చెప్పడానికి బుద్ధి ఉందా? నువ్వు ఇదే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ హైందవ సిద్ధాంతం అని చెప్పి మెట్లు కడిగాడయా. మరి ఇప్పుడు ఎందుకయ్యా కడగడ మెట్లు? కల్తీ నెయ్యి జరుగుతుంటే, అందులో హెరిటేజ్ పాత్ర ఉంటే
ఇందాపూర్ పాత్ర ఉంటే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మెట్లు కడగడయా? కడగవలసిన బాధ్యత లేదా? నేను అనాపలిస్టిక్ హిందూని అన్నాడు కదా, ఏమైపోయాడు ఆ హిందూ? ఇదే సోమవీర్రాజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని హిందూ దేవాలయాన్ని కూల్చివేస్తే, తెలుగుదేశం పార్టీ హయాంలో హిందూ దేవాలయాన్ని కూల్చేశారు అని గోల పెట్టిన వ్యక్తి ఈరోజు సడన్గా చంద్రబాబు నాయుడు హిందువులకు ప్రతినిధి అయిపోయాడంట. ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అనిత గారు వచ్చి అంటారు, మండల చైర్మన్ పట్టుకుని అంటారు, మీ పార్టీ చైర్మనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అని మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే మండల చైర్మన్ ఒక్కసారి చైర్మన్ అయినంత పార్టీ ఉంటుందా? ఇలా అర్థం పర్థం లేకుండా ప్రతి ఒక్కరి మీద నిందలేస్తూ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి? ప్రజలందరూ కూడా హిందాపూర్ హెరిటేజ్ మర్చిపోవాలి, సడన్గా వెంకటేశ్వర స్వామి వాళ్ళని కాపాడాలి. వెంకటేశ్వర స్వామిని కాపాడాలంటే వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొచ్చారు. అరే వెంకటేశ్వర స్వామి వాళ్ళు అవమానించారని చెప్పి ఈరోజు కొత్త డ్రామా. అసలు వీళ్ళకి సదా భక్తి ఏమైనా ఉందా? ఇందాడ మా సభ్యులు చూపించారు ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటం తీసుకొని ఇదే సాక్షాత్తు శాసనసభ శాసన మండలి శంకుస్థాపనకి ఓపెనింగ్కి ఎలా వచ్చాడు. నేను ఇంకొక ఫోటో చూపిస్తా. ఏ విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులన్నా ఏ మతం అన్నా సరే మత ఆచారాలని సాంప్రదాయాల్ని ఏ విధంగా తూచా తప్పకుండా పాటిస్తాడనేది ఈ ఒక్క ఫోటో చూడండి. లెఫ్ట్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు, రైట్ సైడ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పులు ఇప్పి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు ఇప్పి ఏ విధంగా పూజ చేస్తున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు షూస్ వేసుకొని ఏ విధంగా పూజ చేస్తున్నారు. ఇది ఇన్ని సాంప్రదాయాలు. ఎప్పుడన్నా ఇన్నిసార్లు వెంకటేశ్వర స్వామి భక్తునని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ నిజంగా కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడైతే ఎప్పుడైనా తలనీళ్ళలో పిలిచాడా? ఎప్పుడైనా ఒక్కసారన్నా నేను వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తూ ఉంటాడు కదా. ఎప్పటికప్పుడు స్వామివారిని వాడుకోవటం, స్వామివారి పరుగు తీయటం తప్ప ఈ పెద్ద మనిషికి వేరే లేదు. నిజంగా కూడా స్వామివారి మీద మీకు అపారమైన భక్తి ఉంటే మీరు చర్చికి రండి. మీ పాత్ర, మీ హెరిటేజ్ పాత్ర, ఇందాపూర్ పాత్ర మొత్తం అన్నీ కూడా బయటికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చూసాం మంత్రులు అందరూ మీడియా పాయింట్కి వచ్చి సొద్దపూసల్లా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మేము వాళ్ళకు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని, ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి ఎవరు లాగారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఎంతసేపు కూడా వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి సందర్భంలో కూడా అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంగా ఆ స్వామిని రాజకీయాల్లోకి లాగడమే కాకుండా సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి చేవాట్లు వేసిన అయినా సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు వేశారు. ఆ స్వామి ఫోటోలు వేసి లడ్డూ మీద తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. మరి వీళ్ళు క్షమాపణలు అంటున్నారు కదా, అలాంటి తప్పుడు ప్రచారం చేసినందుకు, తప్పుడు ఫ్లెక్సీలు స్వామివారి ఫోటోతో పాటు వేసినందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ స్వామివారికి క్షమాపణ చెప్పాలి. అసలు తిరుపతి లడ్డూకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు ఉందని తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు, అతని మంత్రులు ముందు క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, పంది కొవ్వు కానీ లేదు అని తేలాక ఇప్పుడేమో బాత్రూమ్ కెమికల్ అంటూ అది ఉంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. తప్పులన్నీ వీళ్ళు చేసేస్తూ మళ్ళీ మీడియా పాయింట్కి వచ్చి ఏం మాట్లాడుతున్నారు?
అసలు మేము గత 4 రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది, ఈ లడ్డు మీద చర్చ కావాలి. హెరిటేజ్కి ఇందాపూర్ సంస్థకి ఉన్న సంబంధాల మీద, హెరిటేజ్కి బోలే బాబా సంస్థకి ఉన్న సంబంధాల మీద చర్చ కావాలి. వాటికి ఉన్న లింక్ ఏంటి? హెరిటేజ్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారి సొంత సంస్థ. ఆ హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ కంపెనీ. అది హెరిటేజ్ వెబ్సైట్లోనే వాళ్ళే రాసుకున్నారు. అలాగే బోలే బాబా సంస్థ అయితే వాళ్ళు స్వయంగా వాళ్ళ వెబ్సైట్లో ప్రకటించడం జరిగింది, హెరిటేజ్కి మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయనేసి. కొత్తగా మేమేం చెప్తున్నాం? వాళ్ళు చెప్పిందే మేము చెప్తున్నాం కదా. అంటే వీళ్ళు తప్పుకి అడ్డంగా దొరికారు, తప్పు చేశారు. ఎందుకంటే ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మీద భక్తితో కోట్లాది మంది భక్తులు సమర్పించే డబ్బుల్ని వీళ్ళు ఈ విధంగా తన సొంత సంస్థ అయిన హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న ఇందాపూర్కి లబ్ధి చేకూరుస్తూ, తద్వారా హెరిటేజ్కి లబ్ధి చేకూరుస్తూ ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అనే నిజం ఈ రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు భయపడి పారిపోతున్నారు. చర్చ అనేసరికి పారిపోతూ ఉన్నారు. మంత్రులేమో బయట మీడియా దగ్గరికి వచ్చి మేము చర్చకు సిద్ధం అంటారు. కానీ లోపల కౌన్సిల్లో తీసుకుంటే చర్చకి ఏ ప్రాసెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలో ఆ విధంగా చేయట్లేదు. ఎందుకు మీకు అంత భయం? మీరు తప్పు చేశారు కాబట్టి, వెంకటేశ్వర స్వామి డబ్బుల్ని మీ స్వప్రయోజనాలకి వాడుకున్నారు కాబట్టి ఈరోజు ఇంతగా భయపడుతూ ఉండే పరిస్థితి. నేను అనిత గారు ఏం మాట్లాడతారు? ఆవిడ అంతగా అవాకులు చవాకులు మాట్లాడొచ్చా? అసలు ఆవిడకి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, అసలు మా జగనన్నను విమర్శించే స్థాయి మీకు ఉందా అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నా. మీ పిఏలను పెట్టుకొని ఇసుక లారీల దగ్గర, ప్యాకాట్ క్లబ్బుల దగ్గర, మద్యం షాపుల దగ్గర డబ్బులు వసూలు చేసుకునే మీరు ఎంత దారుణం అంటే, ఆవిడ పశువుల రవాణా చేసే లారీల దగ్గర కూడా పిఏలను పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకునే ఆవిడ జగనన్న కోసం మాట్లాడే స్థాయి మీకుందా అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. జగనన్నట బయటకు వస్తే భయం అంట. మీకు తెలియకపోవచ్చు అనిత గారు, మీ పోలీసులను అడిగితే చెప్తారు. జగనన్న అడుగు తీసి బయటకు పెడితే జన ప్రభంజనం ఏ విధంగా వస్తుందో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ దగ్గర వర్క్ చేసే పోలీసులకు కూడా తెలుసు. వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇంకా అంటారు ఆవిడ వెబ్సైట్లోనంట జగనన్నకి ఏ వ్యాధి ఉందో తెలియదు, వెతికితేనంట, గూగుల్లో వెతికితే అనేసి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ మాట అనడానికి ఆవిడ సిగ్గుపడాలి. ఈరోజు గూగుల్లో ఎవరైనా అధికార అహంకారం, దురహంకారం, నడమంత్రపు సిరి ఈ వర్డ్స్ పెట్టి గూగుల్లో సెర్చ్ చేస్తే అనిత గారి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు వస్తుంది. అంతగా అధికార మదంతో మిడిసిపడుతూ ఉండే మాటలు ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అసలు గూగుల్లో వెన్నుపోటు అని సెర్చ్ చేస్తే ఎవరి పేరు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు వస్తుంది. అది ఎవరైనా చెప్తారు ఈ రాష్ట్రంలో. ఒకవైపు తన మామనైన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని తీసుకోవడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు. కాబట్టి వెన్నుపోటు అని గూగుల్లో సెర్చ్ చేసుకోండి అనిత గారు, ఎవరి పేరు వస్తుందో తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు అధికార దురహంకారంతో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. తగిన సమయం వచ్చినప్పుడు వీళ్ళ అధికార మత్తు వదిలించేట్టుగా ప్రజలు చేయబోతూ ఉన్నారు. ఇప్పటికైనా మేము కోరుతూ ఉన్నాం మా పార్టీ తరఫున, ఎట్టి పరిస్థితిలో హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాల మీద చర్చ జరగాలి. సడన్గా 350 రూపాయలకు అమ్మే నెయ్యిని 600 రూపాయల పైన రేట్ ఇచ్చి ఎలా శ్రీవారి లడ్డూకి ఉపయోగించేట్టుగా టెండర్లు యాక్సెప్ట్ చేశారు? ఇందులో ఉన్న మతలబ్ ఏంటి? ఇందులో ఉన్న కుట్ర ఏంటి? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలి అంటే సభలో మీరు చర్చకి అంగీకరిస్తే అన్ని సాక్ష్యాధారాలతో మేము సభ ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, అప్పుడేమో పాలనా వైఫల్యం కాబట్టి ఇందులో స్వామివారిని వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చేసి లడ్డూలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. పాలనలో ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు వైఫల్యం చెందారు. ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి రక్షణ ఇవ్వని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ ఉందని తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు సభలో చర్చకు వాళ్ళే భయపడి పారిపోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు
ఈరోజు చర్చకు భయపడి పారిపోతూ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఈ తిరుపతి లడ్డూకు వాడి నెయ్యి ద్వారా వీళ్ళు వాళ్ళ సొంత సంస్థ అయిన హెరిటేజ్కి లబ్ధి చేకూర్చుకున్నారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైంది. కాబట్టి ఈరోజు కొత్తగా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా స్వామివారి గురించి కామెంట్స్ చేయడం, మేమేదో చేశామనేసి వీళ్ళేమో ప్రచారం ప్రారంభించారు. మీకు ఒకటే ఫోటో చూపిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి దేవుడంటే ఎంత భక్తి ఉంది, మా జగనన్నకి దేవుడంటే ఎంత భక్తి ఉంది, ఈ ఫోటో ఒక్కటే సాక్ష్యం. 100 ఫోటోలు చూపించాల్సిన అవసరం లేదు. కనీసం స్వామి తాలూకా ప్రసాదం తీసుకున్నా, ఒక ఫోటో తీసుకున్నా, ఏదైనా చెప్పులు విడిచిపెట్టి జగనన్న చేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి సందర్భంలో కూడా మనం చూసాం, షూ వేసుకొనే పూజల్లో పాల్గొంటారు, లేదంటే ఫోటోలు తీసుకొని అతను పూజా కార్యక్రమాలకు వెళ్తారు. అంటే దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరికి దేవుడంటే భక్తి ఉంది, ఎవరు దేవుడంటే భక్తి లేకుండా ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కౌన్సిల్లో ఎవరైనా పట్టుకున్న వాళ్ళం కూడా చెప్పులు విడిచిపెట్టి, అది కూడా ఆ దేవదేవుడు అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలి, దేవుడు వాడే లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అనేసి తప్పుడు ఆరోపణలు మీరు చేశారు. కాబట్టి దాని మీద చర్చ జరగాలి, ఇందాపూర్కి అలాగే హెరిటేజ్కి ఉన్న సంబంధాల మీద చర్చ జరగాలి, వీళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించు దేవుడా అనేసి మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రజలు కోరుకున్నట్టుగా, మా కౌన్సిల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కోరుకున్నట్టుగా హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాల మీద చర్చ జరగాల్సిందిగా, జరిగేట్టుగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మేము గత 4 రోజులుగా ఏదైతే గత కొన్ని నెలలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, వీళ్ళందరూ వాళ్ళ మంత్రులు అందరూ కలిసి ఆధారాలు లేని అవాస్తవాలు మాట్లాడారు. ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది అని అవాస్తవ ప్రచారాలు చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీసిన పరిస్థితి. అలాంటిది ఏదైతే సిబిఐ చిట్లో క్లియర్గా తెలిసిందో జంతు కొవ్వు కలవలేదని క్లియర్గా చెప్పారు. దాన్ని మేము ఈరోజు ఏదైతే మేము కోరుతున్నామో లడ్డుకు చర్చ జరపాలి అని హౌస్లో కోరుతున్నాం. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఈరోజు 4 డేస్ అయింది, ఇంతవరకు కూడా వాళ్ళు చర్చకు రావడానికి సిద్ధంగా లేరు. ఎందుకు చర్చ, మీరు తప్పు చేయనప్పుడు చర్చకు రావడానికి మీకు ఎందుకు అంత భయము అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ఏదైతే చర్చ కోరుతున్నామో మేమే క్షమాపణ చెప్పాలని ఈరోజు వాళ్ళందరూ కూడా మంత్రులు అందరితో సహా ఈరోజు వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకు మేము క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి జరిగిన అవాస్తవాల మీద మేము పోరాడుతున్నాం. ఇవి తప్పు మాట్లాడారు, మీరు క్షమాపణ చెప్పాలని మేము అడిగితే మేమే క్షమాపణ చెప్పాలని మీరు అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీరు అవాస్తవాలు, తప్పులో లడ్డులో కల్తీ జరిగింది, అది తప్పు అని చెప్పినారు కదా, అది చెప్పినా కూడా మీరు క్షమాపణ చెప్పాలి, కానీ మళ్ళీ మమ్మల్ని క్షమాపణ చెప్పాలి అని అడుగుతున్నారు. అదేవిధంగా ఏదైతే మీరు ఈరోజు మేము ఎందుకు తీసుకున్నాము దేవుడు అంటే, ఈరోజు ఇప్పటికైనా కూడా వీళ్ళు చర్చకు రావాలి, వెంకటేశ్వర స్వామి వీళ్ళకు మంచి బుద్ధి కలిగించి ఈరోజు దేవుడి మీద జరిగిన అవాస్తవాలు ప్రజలందరికీ తెలియాలి అనే దాంతోనే మేము ఈరోజు ఆ దేవుడి తీసుకొని వెళ్ళాము. అక్కడ కూడా మేము ఆ హౌస్లో ఎక్కడా కూడా చెప్పులు వేసుకొని ఆ దేవుని పటాలు మేము పట్టుకోలేదు. అయితే ఆ పేపర్స్ మేము ఎక్కడా కూడా పట్టుకోలేదు. ఎక్కడైనా మేము చెప్పులు వేసుకొని కూడా అక్కడ ఉంటే మీకు ఆధారాలు ఉంటాయి కదా, చూపెట్టబండి అని మేము అడుగుతున్నాం. మేము కాదు, మేము ఒక దేవుని పటం పట్టుకున్నప్పుడు ఎంతో పవిత్రంగానే ఆ దేవుణ్ణి భావిస్తాము. సో అదేవిధంగా మీరు ఇప్పుడు చూస్తాం కదా, మేము ఆధారాలతో సహా చెప్పులు పెట్టుకొని షూస్ వేసుకొని ఎవరు పూజలు చేస్తున్నారు అని మీ అందరికి కూడా ఈరోజు మీడియా ముఖంగా మా సభ్యులందరూ కూడా చూపించడం జరిగింది. సో ఈరోజు మేమైతే ఒకటే కోరుతున్నాం, మేమైతే తిరుమల లడ్డు మీద ఈ హెరిటేజ్కు హిందాపూర్కు ఏం సంబంధం ఉందో ఆ సంబంధం అన్నిటి మీద కూడా ఖచ్చితంగా హౌస్లో చర్చ జరగాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. చర్చ జరిగేంత వరకు కూడా మా డిమాండ్ అదే. ఇది ఏదైతే మీరు మమ్మల్ని క్షమాపణ కోరారో
అది మేము ఎందుకు చెప్తున్నామంటే మీరు చేసిన పనులే మీరే ఈ రాష్ట్ర ప్రజలందరికీ మీరే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గడిచిన సంవత్సరానికి పైగా ఈ తిరుమల తిరుపతికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణల గురించి మాట్లాడాలంటే కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఎవరు కూడా అంటే ఇందాక మా సభ్యులు చెప్తా ఉన్నారు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్కరు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి మాట్లాడినటువంటి సందర్భం లేదని. నేను చెప్తా ఉన్నాను, స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన, అంతకుముందు మొఘల సామ్రాజ్యంలో కానీ ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి యొక్క విశిష్టతని ఏ ఒక్కరు కూడా భంగం కలిగేలా కానీ ఏ ఒక్కరు కూడా కించపరిచేలా కానీ మాట్లాడినటువంటి సందర్భం ఏ ఒక్కరోజు కూడా ఉండదు. అలాంటిది కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన చేసినటువంటి ఆరోపణలు యావత్ ప్రపంచమంతా కూడా సిగ్గుపడేటట్టుగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ దాని మీద చర్చించడానికి కానీ దాని వెనుకున్నటువంటి కుట్ర గురించి మాట్లాడడానికి కానీ వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తూ ఉంటే మీరు 4 రోజుల నుంచి అడ్డుకుంటా ఏ ఒక్క సందర్భం కూడా మీకు దొరకలేదన్న ఆలోచనతో ఈరోజు వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఫొటోస్ తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి మేము వెంకటేశ్వర స్వామి ఈ సమాజాన్ని క్షమించాలా, ఈ సమాజాన్ని తప్పు వీరు చేసినటువంటి తప్పును నుంచి రక్షించాలా అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకెళ్లడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఎక్కడ కూడా పూజ చేసినటువంటి ఫోటోలు కాదు. అయినప్పటికీ కూడా మా వాళ్ళందరూ కూడా చెప్పులు కానీ షూస్ కానీ అన్నీ విడిచిపెట్టి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే వారు చెప్తా ఉన్నారు సభలో అగౌరవపరిచేలాగా వైఎస్ఆర్సీపీ ప్రవర్తించిందని, వైఎస్ఆర్సీపీ క్షమాపణ చెప్పాలని వారు మాట్లాడడం కూడా జరిగింది. ఈ సందర్భంగా కొన్ని విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఒకటి, బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఎంత అసహ్యంగా విజల్స్ వేస్తూ ఆయన ప్రవర్తించినటువంటి తీరు అందరం కూడా చూసినాం. ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ విజల్స్ వేస్తున్నటువంటి ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా ఆ రోజు సిగ్గుపడతానే ఉన్నారు. అదేవిధంగా ఒక మంత్రి, ఒక మహిళా మంత్రి, ఒక బీసీ మంత్రి విడుదల రజనీ గారు మాట్లాడుతూ ఉంటే వారి సభ్యులు అందరూ కూడా చిడతలు తీసుకొని వచ్చి చిడతలు వాయించి ఆ సభ యొక్క గౌరవాన్ని, మంత్రుల యొక్క హుందాతనాన్ని తగ్గించినటువంటి సభ్యులు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సిగ్గుపడాల్సినటువంటి విషయం. మహిళలు, బీసీలు మంత్రులుగా ఉన్నప్పుడు గౌరవించాల్సింది పోయి వారిని అగౌరవపరిచేలాగా, కించపరిచేలాగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుని మనం చూసినాం. ఇవి సభలో మీరు చేస్తున్నటువంటి హేయమైనటువంటి పనులు. అదేవిధంగా బాలకృష్ణ ఏదో కొన్ని సౌండ్స్ చేయడానికి తీసుకొని వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఆయన చైర్స్ ఎక్కి ప్రవర్తించినటువంటి తీరును కూడా చూసినాం. అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చాలా నీతులు చెప్తా ఉన్నారు. పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఆయన డైరెక్ట్గా విజల్ తీసుకొని వచ్చి సభలో విజల్స్ వేసినారు. ఈ విధంగా ఇంత సీనియర్ మంత్రులుగా ఉండి, ఇంత సీనియర్ సభ్యులుగా ఉండి గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీళ్ళు విజల్స్ వేసినటువంటి పరిస్థితి. విజల్స్ వేయమని ఎక్కడైనా కూడా హౌస్లో ఈ విధంగా ప్రవర్తించేటువంటి సందర్భాలు ఉంటాయా? ఇది వీళ్ళ యొక్క చరిత్ర, వీళ్ళ యొక్క నీతి ఇది. అదేవిధంగా స్పీకర్కి కానీ చైర్మన్కి కానీ పైన వారు సభని నడుపుతా ఉన్నప్పుడు దాన్ని చుట్టుముట్టి ఆయన మాట్లాడనివ్వకుండా ఆయనని ఘెరావు చేసినటువంటి పరిస్థితి. హాల్లో ఒక చైర్మన్కి, ఒక స్పీకర్కి ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ హాల్ యొక్క గౌరవం కానీ ఏ విధంగా ఉంటుందన్నది కూడా ఈ విధంగా చూడాలా, ఏ విధంగా చూడాలో మీరు ఆలోచించాలా. ఇక్కడ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మూకుమ్మడిగా చైర్మన్ని కానీ అక్కడ స్పీకర్ని కానీ ఈ విధంగా చేసినటువంటి ప్రతిరోజు కూడా వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన అందరం కూడా చూస్తూనే వస్తూ ఉన్నాం. అలానే తాలిబొట్లు తీసుకొని వచ్చి, అంటే కౌన్సిల్లో లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు అమరావతి ఇష్యూస్కి వచ్చినప్పుడు తాలిబొట్లు తీసుకొని హాల్లోకి వచ్చి ఆ తాలిబొట్ల యొక్క పవిత్రతను దెబ్బతీసేలాగా వారు ప్రవర్తించినటువంటి తీరు ఎవరు కూడా మర్చిపోలే. ఇవి వారు చేసినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఇప్పటికే చూపించినారు మా వాళ్ళంతా కూడా. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన వెంకటేశ్వర స్వామి పటం, ఇందాక మేము తీసుకెళ్ళింది వెంకటేశ్వర స్వామి పటం, అది పూజ చేసినటువంటి పటం కాదు. బొట్టు కూడా ఎక్కడ కూడా ఉండదు. జస్ట్ మన జేబుల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుంటాం, కాళ్ళకు చెప్పులు ఉండొచ్చు. అదేవిధంగా మన మొబైల్స్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఉంటాయి. అది మనకు ఉన్నటువంటి ఇష్టం. కానీ ఒక దేవుడికి బొట్టు పెట్టిన తర్వాత, పూజ చేసిన తర్వాత వాటిల్ని మనం పవిత్రంగా భావిస్తాం. వాటిల్ని చెప్పులు వేసుకొని కానీ, షూస్ వేసుకొని కానీ వాటిని పట్టుకోకూడదని అనుకుంటాం. ఇక్కడ దేవుడికి బొట్టు పెట్టి పూజ చేసి దాన్ని మరలా షూస్ వేసుకొని
తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ హిందువు కూడా ఇటువంటి పరిస్థితిలో ఈ విధంగా షూస్ వేసుకొని పూజ చేసినటువంటి పటాలని, అదేవిధంగా శంకుస్థాపనకు సంబంధించినటువంటి టెంకాయలను కొట్టడం కూడా ఏ హిందువు కూడా చేయడు. ఇకపోతే చివరిగా ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటివే. ఇకపోతే చివరిగా మేము ఈరోజు తీసుకెళ్ళినటువంటి ఏ విధంగా వెంకటేశ్వర స్వామి ఫొటోస్ తీసుకెళ్లారు, ఇట్లా ఒక ఫోటోని మనం తీసుకెళ్ళాం. ఇవేమి పూజ చేసినవి కాదు, బొట్టు పెట్టినట్టు కూడా కాదు. జేబుల్లో కూడా చాలామంది వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటివి తీసుకెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని వెళ్ళామన్నారు. అయినప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఇవి పూజ చేసినవి కాకపోయినా ఒక ప్రతిభగా మనం లోపలికి తీసుకెళ్ళినా కూడా ఏ ఒక్కరు కూడా చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోవడం కానీ, అదేవిధంగా వీటిని తీసుకెళ్లి పోడియం మీద విసిరేసిన పరిస్థితి కానీ, అవమానించిన పరిస్థితి కానీ ఏ ఒక్కటి కూడా లేదు. అంత పవిత్రంగా వైఎస్ఆర్సీపీ ఈరోజు మూవ్ అవుతా ఉంది. కానీ వెక్స్ అయిపోతున్నాం. ప్రతిరోజు కూడా శాసన మండలిలో చర్చించాలా, వారు చేస్తున్నటువంటి బడ్జెట్ ప్రసంగాలు కానీ వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలని చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉంటే, వారు కనీసం దీని మీద చర్చకి ఈ రోజు కాదు 7వ తేదీ లోపల ఏదో ఒక రోజు చర్చకు అవకాశం ఇవ్వమని అడుగుతూ ఉంటే దాన్ని కూడా వాళ్ళు ఇవ్వలేక ఈరోజు ఎక్కడ వారు కనుక చర్చకు అవకాశం కనుక కల్పిస్తే వారు చేసినటువంటి నీచమైన చరిత్ర బయటపడుతుందో వారికి తెలుసు కాబట్టి దానికి ఇచ్చే అవకాశం కూడా కనిపించట్లా. ఇక్కడ క్షమాపణ చెప్పాలంటున్నారు. ఎవరు క్షమాపణ చెప్పాలి? వెంకటేశ్వర స్వామిని అప్రదిష్ట పాలు చేసిన దానికి మీరు క్షమాపణ చెప్పాలనా? వెంకటేశ్వర స్వామి యొక్క గౌరవం పెరుగుతూ ఉంది. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదు, వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత అలాంటిదని చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ క్షమాపణ చెప్పాలనా? మీరు చెప్పులు వేసుకొచ్చిన దానికి క్షమాపణ చెప్పాలనా? అదేవిధంగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు ఇందాపూర్ డైరీ కానీ, అదేవిధంగా బాబా బోలే డైరీ కానీ, అదేవిధంగా ఏఆర్ డైరీ కానీ, ఈ డైరీల మీద ఈరోజు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా మీ హయాంలోనే వచ్చినాయి కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలన్నా, ఇంకొకరికి క్షమాపణ చెప్పాలన్నా? అదేవిధంగా 4 ట్యాంకర్లని అవి అన్నీ కూడా అంటే ఏదైతే నెయ్యి వచ్చిందో దాంట్లో కల్తీ జరిగినా కూడా దాన్ని రిజెక్ట్ చేసిన తర్వాత మరలా అదే ట్యాంకర్లు వెనక్కి వచ్చి తీసుకున్నటువంటి మీ ఏవో మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నందుకు, మీ టీటీడీ చైర్మన్ని మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నందుకు మీరు క్షమాపణ చెప్పాలన్నా, ఇంకొకరు చెప్పాలన్నా అన్నది మీరు ఆలోచించాలా. కాబట్టి ఇటువంటి నీచమైనటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. తప్పకుండా కూడా దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. అందరికీ నమస్కారము. ఈరోజు సభలో చర్చ జరపాలని చెప్పేసి 3 రోజులుగా మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము ఈ టీటీడీ లడ్డు ప్రసాదం పైన. కానీ ఈరోజు మేము అది దేవుని ఫోటోలు తీసుకొని వెళ్ళినామని చెప్పేసి దాంట్లో చెప్పులు వేసుకున్నారని చెప్పేసి వాళ్ళ మంత్రులు అందరూ కూడా ఈరోజు చాలా ఆవేశంగా చాలా మాట్లాడినారంట. వాళ్లకు చర్చగా రమ్మని చెప్తే దాన్ని డైవర్ట్ చేసేదానికే వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్లకు దేవుడు అంటే భక్తి లేదు. అదే ఇందాక చూపించారు కదా, చంద్రబాబు నాయుడు ఆ ఫోటో పట్టుకొని బాగా పూలహారం వేసిన ఫోటో పట్టుకొని ఆయన షూ వేసుకొని వస్తున్నాడు. మా డబ్బు కనపడలేదా? ఇప్పుడు ఈరోజు మాట్లాడిన మంత్రులకు కానీ అక్కడ ఉండే ఎమ్మెల్సీలకు కానీ అది పక్కన పెట్టేసి ఈరోజు తీసుకొని పోయిన దానిపైన ఎక్కువ వాళ్ళు రాద్ధాంతం చేసి ఈరోజు కూడా సభ జరగనికోకుండా చర్చకి రాకోకుండా చేస్తూ ఉన్నారు. మా నాయకుడు ఏదన్నా ఒక పూజకి వెళ్ళినా పవిత్రంగా ఒక ప్రసాదం ఇచ్చినా ఆయన కళ్ళకు అద్దుకొని చెప్పులు ఇడిసి తింటాడు. అది మా నాయకుడు ఆయనకు దేవుని మీద ఉండే భక్తి భావము. ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న సీఎంకి కానీ ప్రజలంటే భక్తి లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెడతాడు, దేవుని కూడా దాంట్లోకి రాజకీయాల్లోకి దించి ఈరోజు అపవిత్రమైన ఆ 7 కొండల వాడిని కూడా అపవిత్రం చేసి ఆయన దానిపైన ఎంతో ఆయన ప్రభుత్వంలోనే కల్తీ జరిగింది. అది గత ప్రభుత్వంలో కల్తీ జరిగింది అంటున్నారు. అది సిబిఐ రిపోర్ట్లో కూడా సుప్రీంకోర్టు పూర్తిగా సిట్ ఇచ్చింది. దానిపైన చర్చ జరగాలంటే ఈయనకి ఎందుకు భయపడుతున్నారు? బయటేమో మేము చర్చకి సిద్ధం అంటున్నారు, హౌస్లోకి వస్తే మాత్రము అది లేదంటున్నారు. హౌస్లో మీరు చర్చకి సిద్ధం అయితే ప్రజలందరికీ తెలుస్తుంది ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అనేది. అది నెయ్యి కల్తీ ఎక్కడ జరిగింది అనేది కూడా ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరినీ మీరు ఇళ్ల కాలము ఇట్లా మభ్య పెట్టుకుంటా ఇలా చేసుకుంటూ పోతే మీరే దొంగలుగా ప్రజల్లో దృష్టిలో నిలబడతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఒకటే చెప్తున్నాము. ఇప్పటికైనా కూడా మీరు
మీ తప్పులు తెలుసుకొని చర్చికి వచ్చి ఆ దేవుణ్ణి క్షమాపణ కోరి, ప్రజలు క్షమాపణ కోరి మేము తప్పు చేసినామని చెప్పేసి మీరు క్షమాపణ చెప్పాలి. కానీ మేము ఏ తప్పు చేయకోకుండా వాళ్ళు మేము ఎందుకు క్షమాపణ కోరుతాము? మేము కానీ ఎప్పుడు అట్లా అబద్ధాలు చెప్పము. తర్వాత దేవుని అపవిత్రం చేయమని చెప్పేసి అది మేము మాది మేము కోరుకుంటున్నాము. మీరు కూడా ఇకనైనా ఆ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కోకుండా పవిత్రమైన దేవునికి మీరు చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.